ప్రసాద్ కుటుంబం ఉమ్మడి కుటుంబం. ఊరి చివర ఉన్న ఒక పాత పెంకుటింట్లో నివసిస్తుంది. ఆర్థికంగా వారికి చాలా కష్టకాలం నడుస్తోంది. ఎండాకాలం ముగిసి వర్షాకాలం అప్పుడప్పుడే అడుగు పెడుతున్న రోజులవి. ఒకరోజు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో ఈదురుగాలులు, నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఇంటి వరండాలో ప్రసాదు, శారదా నుంచొని ఆకాశం వైపు చూస్తున్నారు. ఏమే శారదా, బయట చూసావా వాతావరణం ఎలా ఉంది? అవునండి, మబ్బులు బాగా నల్లగా కమ్ముకున్నాయి. ఈదురుగాలులు మామూలుగా వీటంలా పెంకులెగిరిపోయేలాగున్నాయి. నాకైతే చాలా భయంగా ఉందండి. మందేమో పాత పెంకుటిల్లు. ఏం చేస్తాం శారదా, మన కష్టం అట్టాంటిది. మన సంపాదన ఏ మూలకు చాలటం లేదు. పిల్లలు కోడళ్ళు కూడా ఈ పాతింట్లో ఎంతో సర్దుకుపోతున్నారు. అవును శారదా, పిల్లలు కూడా ఏవో పనులు చేస్తా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కోడలు ముగ్గురు బంగారమండి. ఏ రోజు విసుక్కోకుండా మనల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. దేవుడు మన కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో ఏంటో. ఆ కోడళ్ళకి కష్టాలే మిగిల్చమ్మను. వాళ్ళకి మంచి రోజులు వస్తాయండి. ఆ దేవుడే రక్షిస్తాడాలనే. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగానే ఆకాశంలో పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. మెరుపుల వెలుతురికి, ఉరుముల భీకర శబ్దానికి ఇంట్లో ఉన్న అనామిక, పిల్లలు హరీషు, నవ్య భయపడి గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు. ఇంటి లోపల గదిలో అనామిక పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆ శబ్దాలు ఏంటో అలాగొస్తున్నాయి. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? నాకు దడగా ఉంది. ఏడవకండి నాన్న, భయపడకండి, నేనున్నాను కదా. బయట చాలా గాలి వస్తుందమ్మా. ఇల్లుగిపోతున్నట్టుగా ఉందమ్మా. ఏం కాదు నాన్న. నాన్న బయట సామాన్లు లోపల పెట్టడానికి వెళ్ళారు. ఇప్పుడే వచ్చేస్తారు. మరి ఆ ఉరుములొస్తే ఏం చేయాలమ్మా? ఉరుములొస్తే మనం కళ్ళు గట్టిగా మూసుకొని దేవుణ్ణి తలుచుకోవాలి. అప్పుడు భయం వేయదు. అప్పుడే రమేష్ వేగంగా గదిలోకొస్తాడు. ఒళ్లంతా తడిసిపోయి ఉంటుంది. అనామిక, వాన మొదలైపోయింది. అయ్యో, మీరేంటండి అలా తడిసిపోయారు? హోరుగాలికి బయటున్న బట్టలన్నీ తడిసిపోయాయి. వాటిని లోపలికి తీసుకురావడానికి వెళ్ళాను. పిల్లలు భయపడుతున్నారా? అవునండి, ఉరుముల శబ్దానికి ఉలిక్కి పడుతున్నారు. నాకైతే ఈ గాలికి మన పెంకుటిల్లు ఏమవుతుందోనని గుండెల్లో దడగా ఉందండి. నువ్వు పిల్లల దగ్గరే ఉండానామిక, బయట పరిస్థితి ఏమీ బాగోలేదు. అలా అనుకుంటూ ఉండగా వర్షం హోరు నెమ్మదిగా ఎక్కువవుతూ వస్తుంది. వాన దెబ్బకి పాత పెంకుటిల్లు కావటం వల్ల అక్కడక్కడ నీళ్లు కారటం మొదలైంది. అవని, అంజలిల గదుల్లో నీళ్లు నేరుగా లోపలికి పడుతున్నాయి. అంజలి గదిలో అరుణ్, అంజలి నీళ్లు పడుతున్న చోట బిందెలు పెడుతున్నారు. ఏవండి అరుణ్, ఇటు చూడండి, ఈ పెంకుళ్ల సందుల్లో నుంచి నీళ్లు ఎలా కారుతున్నాయో. అవునంజలి, వర్షం చాలా వేగంగా పడుతోంది. పెంకులు పక్కకు జరిగిపోయినట్లున్నాయి. అయ్యో, అక్కడే మన బట్టలు పెట్టుంది, అదంతా తడిసిపోతుంది. నువ్వు బట్టలు పెట్టని పక్కకు లాగు. నేను ఈ నీళ్ళ గిన్నెల్ని కింద పెడతాను. నేనెళ్ళి ఒక బకెట్ కూడా తెస్తాను. ఆ కారే నీళ్ళ కింద పెడదాం. అలా అంటూ అంజలి పరుగున వెళ్లి బకెట్ తెస్తుంది. మరోవైపు అవని గదిలో కూడా అదే పరిస్థితి. అత్తయ్య, మావయ్య, మా గదిలో కూడా వర్షం నీళ్లు బాగా వస్తున్నాయి. అవని, ముందా మంచాన్ని ఇటు పక్కకు జరుపు. పరుపు తడిసిపోతే పడుకోవటానికి ఇబ్బందిగా అవుతుంది. నేను జరుపుతున్నానండి, మీరు కాస్త సాయం పట్టండి. నేను పట్టుకున్నానవని, నువ్వు ఆ కిందున్న డబ్బాల్ని పక్కకు తీ. బకెట్లు, గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. నీరు నిండగానే బయట పోయాలి. అప్పుడు వర్షం మరింత బీభత్సంగా మారింది. ఇప్పుడు ఇల్లంతా నీళ్లు కారుతున్నాయి. హాల్లో, వంటగదిలో కూడా నీళ్లు చేరిపోయాయి. ముగ్గురు కోడళ్ళు, కొడుకులు అందరూ కలిసి ఇల్లు తడవకుండా నానా కష్టాలు పడుతున్నారు. అమ్మా నామేక, హాల్లో కూడా నీళ్లు గారుతున్నాయమ్మా. చూశానత్తయ్య, ఆ టీవీ మీద నీళ్లు పడకుండా ఈ ప్లాస్టిక్ కవర్ కప్పండి. నువ్వు జాగ్రత్తమ్మా, నీళ్ళు ఎక్కువయ్యాయి, కాస్త జారే ప్రమాదం ఉంది. నేను చూసుకుంటాను అత్తయ్య, మీరు ఆ తల్లో నడవకండి, కాలు జారి పడిపోతారు, మేము చూసుకుంటాం కదా. అక్క, కిచెన్లో బియ్యం బస్తా మీద కూడా నీళ్లు పడుతున్నాయి. నేను వస్తున్నాను ఉండవని, ఇద్దరం కలిసి ఆ బస్తాని లోపల గదిలో లాగుదాం. త్వరగా రా అంజలి, బియ్యం తడిసిపోతే రేపటికి వండుకోవడానికి తిండి కూడా ఉండదు. వచ్చేశాను, గట్టిగా పట్టుకో, ఇద్దరం కలిసి లాగుదాం. అలా అనుకుంటూ ఉండగా సురేష్, రమేష్లు తలుపులు గట్టిగా పట్టుకున్నారు. అనయ్య, బయట గలికి తలుపులు బద్దలయ్యేలా ఉన్నాయి. అవును సురేష్, నేను అరుణ్ వెళ్ళి ఆ తలుపులకి అడ్డంగా మన పాత బీరువా పెడతాం. నేను సాయం వస్తానన్నయ్య, బీరువాని గట్టిగా నెడదాం. సరే అరుణ్, మీరు ఆ పని చూడండి. నేను నాన్నగారి మందులు, ముఖ్యమైన కాగితాలు తడవకుండా పైన అటక మీద పెడతాను. ఇలా కొడుకులు రమేష్, సురేష్, అరుణ్లు ఒక పక్క, కోడళ్ళు అవని, అంజలి, అనామిక మరో పక్క ఎంతో కష్టపడుతూ వస్తువులని తడవకుండా కాపాడుకోవటానికి నానా అవస్థలు పడుతుంటారు. ఎంత కష్టపడ్డా నీళ్లు లోపలికొస్తూనే ఉన్నాయి. అప్పుడే ఓ పెద్ద పిడుగు పడ్డట్టు భయంకరమైన శబ్దం వస్తుంది. హరీషు, నవ్య గట్టిగా అరుస్తూ ఏడుస్తారు. అమ్మా, నాన్న.
ఏం లేదురే నాన్న, ఏం లేదు. నాన్నున్నారు కదా, ఏడోకండి. శివయ్యా, ఎంత భయంకరమైన శబ్దం! ఏ పిడుగు మన ఇంటి మీద పడుతుందని భయంగా ఉందయ్యా. ధైర్యంగా ఉండు శారదా, అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. అవునమ్మా, భయపడకండి, మేమంతా ఇక్కడే ఉన్నాం కదా. కోడళ్ళు, మీరు పిల్లల దగ్గరే ఉండండి, అటు ఇటు తిరగబాకండి. కరెంటు కూడా పోయింది. మావయ్య, మా గదిలో నీళ్లు మోకాళ్ళ లోతుకొచ్చేలా ఉన్నాయి. మా గదిలో కూడా ఇదే పరిస్థితి అండి. బకెట్లతో నీళ్ళని బయటికి తొడక తప్పేలా లేదు. పదండి, మనమంతా కలిసి నీళ్లను బయటకు తోడదాం. తెల్లవారేసరికి ఇల్లు కూలిపోకుండా చూసుకోవాలి. ఆ రాత్రి ఆ పిడుగుల శబ్దాలకు పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని గడిపారు. అత్తాకోడళ్ళు, కొడుకులు ఆ రాత్రంతా నిద్రపోకుండా ఇంట్లోకి వచ్చే నీటిని తోడుతూ బిందెలు నిండగానే బయటకు పోస్తూ నానా కష్టాలు పడ్డారు. అలా నిద్రలేని రాత్రి గడిచిపోయి మరుసటి రోజు ఉదయం సమయానికి వర్షం తగ్గుముఖం పట్టింది. కాని ఇల్లంతా బురద నీటితో నిండిపోయింది. అలా ఉండగా ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంది. కాని ఇల్లంతా నీళ్లున్నాయి. అనామిక, శారద, అవని, అంజలి నీళ్లు తోడుతున్నారు. అత్తయ్య, రాత్రంతా మనం పడ్డ కష్టమంతా ఇంత కాదు. పిల్లలు భయంతో వణికిపోయారనుకోండి, ఇల్లులా ఉంటే మనం బ్రతకలేం. అవునమ్మా, నాకు కూడా రాత్రంతా గుండెల్లో దడగానే ఉంది. ఈ పాతిల్లు ఎప్పుడు కూలిపోద్దని భయంగా ఉంది. అవునత్తయ్య, మన దగ్గర దీన్ని బాగు చేయించే స్తోమత కూడా లేదు కదా. అలాగైతే రాబోయే వర్షాకాలం అంతా మనం ఈ నీళ్ళలోనే పడుకోవాలి అత్తయ్య. సామాన్లన్నీ పాడైపోతాయి. అత్తయ్య, ఇలా కాదు, మనం ఎలాగైనా ఈ పెంకులు సరి చేసుకోవాలి, ఇల్లు బాగు చేసుకోవాలి. బాగు చేయించాలంటే వేలలా ఖర్చు వద్దమ్మా. మన దగ్గర చూస్తే సిల్లు కావలేదు కదా. మీరు బాధపడకండి అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి. అలా అంటూ అనామిక లోపలికి వెళ్లి తన పెట్టెలో ఉన్న చిన్న డబ్బాని తీసుకొస్తుంది. అందులో ఉన్న బంగారు నగలను అత్తగారి చేతిలో పెడుతుంది. ఇదిగోండి అత్తయ్య, మా అమ్మగారు నాకు పెట్టిన ముగ్గు పుడక, ఈ గొలుసు. వీటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి. ఈ డబ్బులతో ఇల్లు బాగు చేయిద్దాం. అయ్యో, ఏంటమ్మా ఈ పని? ఆడపిల్లకి పుట్టింటాళ్ళు పెట్టిన నగలో ఎంతో ఇష్టం కదా. వీటిని నేను ఎట తాకట్టు పెట్టనెత్తాను? వద్దులే తల్లి. అక్క అన్నదానిలో తప్పే ఉందత్తయ్య. ప్రాణం కంటే నగలు ముఖ్యం కాదు కదా. ఇదిగోండి, నా వంతుగా నా కమ్మలు, గాజులు, వీటిని కూడా తీసుకోండి. నేను మాత్రం తక్కువ ఏంటత్తయ్య? ఇదిగోండి నా నగలు, అన్నీ కలిపి తాకట్టు పెట్టండి. మనకి అప్పుడు అవని తన చెవి కమ్మలు, గాజులు తీసి అత్తగారి చేతిలో పెడుతుంది. అలా చెప్పి అంజలి తన మెడలోని నల్లపూసల తాడు, ఉంగరం తీసిస్తుంది. ఎంతటి అదృష్టవంతురాలమ్మ నేను. మీరు నా కోడలు కాదమ్మా, దేవతలు వచ్చారు మీరు. అలా కోడళ్ళు ముగ్గురు తమ బంగారాన్ని తీసి ఇవ్వటం చూసి అత్తగారు శారద, మామగారు ప్రసాద్ కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. ఇంతలో అక్కడికొచ్చిన రమేష్, సురేష్, అరుణ్లు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అవుతారు. రమేష్ కోపంగా, బాధగా ముందుకొస్తాడు. అనామిక, ఏంటిదంతా? నీ నగలెందుకు తీసిచ్చావు? ఏవండి, కోపడకండి. మనిల్లు బాగు చేయించడానికి ఈ నగలు తాకట్టు పెడదాం. మేం మగాళ్ళం బ్రతికుండగా మీ నగలు తాకట్టు పెట్టడం ఏంటి? నేనొప్పుకోను. అవునవని, ఇది మా బాధ్యత. మీ బంగారాన్ని నమ్మి ఇల్లు కట్టుకునే పరిస్థితి మనకొద్దు. మేమేదో ఒకటి చేస్తాం. ఏం చేస్తారండి? బయట అప్పు పుట్టే పరిస్థితి లేదు కదా. కష్టకాలంలో కుటుంబం అంతా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అంజలి, నువ్వు కూడా నగలు తీసేసావా? వద్దు, ఆ నగలు మీ దగ్గరే ఉంచుకోండి. అరుణ్, మీ అన్నదమ్ములు పడే కష్టం మేము చూస్తున్నాం. ఈ నగలు రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు. దయచేసి కాదనకండి. ఏవండి, రాత్రి మనం పడ్డ కష్టం గుర్తుంది కదా. రేపు మళ్ళీ వర్షం వస్తే పిల్లల పరిస్థితి ఏమిటి? మన ఇల్లు సురక్షితంగా ఉండాలి. ఇవి తాకట్టు మాత్రమే పెడుతున్నాం, అమ్మట్లేదు కదా. అవునండి, మీరేమో బయట కష్టపడుతున్నారు. మేము ఇంట్లో ఉండి ఏదైనా చేయలేమా ఏంటి? ఒరే సురేషు, కోడళ్ళంటుంది అక్షరాల నిజమేరా. వాళ్ల మనసు అర్థం చేసుకోండి. కానీ నాన్న, భార్యల బంగారం మీద ఆధారపడ్డం మగతనమా? ఒరే, ఇది మగతనం కాదురా, కుటుంబ ఐక్యత. ఈ ఇల్లు బాగుపడితేనే మనం ప్రశాంతంగా ఉండగలం. వాళ్ళు మన మీదున్న ప్రేమతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా, కాదనబాకండి. సరే నాన్న, మాకు కొంచెం సమయం ఇవ్వండి. మేం పగలు రాత్రి కష్టపడి ఈ నగల్ని త్వరలోనే విడిపిస్తాం. అలా అంటూ తండ్రి మాటలతో, భార్యల పట్టుదలతో ముగ్గురు కొడుకులు కన్నీళ్లతోనే ఆ నగలు తీసుకుంటారు. వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఇంటి పెంకులు మార్పించి పైకప్పుని గట్టిగా బాగు చేయిస్తారు. ఆ తర్వాత నుంచి ముగ్గురు కొడుకుల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. భార్యలు తమ కోసం చేసిన త్యాగానికి వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడ్డం మొదలుపెట్టారు. రమేష్, సురేష్, అరుణ్లు రాత్రిపూట పనికి వెళ్లే ముందు మాట్లాడుకుంటూ ఉంటారు. తమ్ముళ్ళు, మన భార్యలు మన కోసం వాళ్ళ నగలు త్యాగం చేశారు. ఎలాగైనా వాటిని విడిపించాలి. అవునన్నయ్య, ఇన్నాళ్ళు మనం పగలు మాత్రమే పనిచేసేవాళ్ళం. ఇకపై రాత్రిపూట కూడా ఏదైనా ఓవర్ టైం డ్యూటీ చేద్దాం. వర్షం వచ్చినా చలి పెట్టినా మనం ఆగకూడదు. నేను రాత్రిపూట లోడింగ్ పనులకు వెళ్తాను. సరే, మన ముగ్గురి సంపాదన మొత్తం ఒకే దగ్గర దాచి
వీలైనంత త్వరగా నగలు విడిపిద్దాం. అలా అనుకుంటూ ముగ్గురన్నదమ్ములు వర్షంలో తడుస్తూ కూడా రెయ్యింబవళ్లు కష్టపడుతూనే ఉన్నారు. రోజురోజుకి వాళ్ళ కష్టం చూసి ముగ్గురు కోడళ్ళు ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తమ వంతుగా ఇంట్లోనే ఉంటూ వ్యాపారాలు ప్రారంభించారు. అలా ఉండగా ముగ్గురు కోడళ్ళు కూర్చొని ఓ రోజు చర్చించుకుంటారు. చెల్లెలరా, మన భర్తలు రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టంలో మనం కూడా పాలు పంచుకోవాలి. మంచి మాట చెప్పావాక. నాకు టైలరింగ్ వచ్చు కదా, నేనొక పాత కుట్టు మిషన్ తెచ్చుకొని ఊర్లో వాళ్ళ బట్టలు కుట్టడం మొదలు పెడతాను. నాకు పూలు కుట్టడం బాగా వచ్చు కదక్క. నేను మార్కెట్ నుంచి పూలు తెచ్చి దండలు కట్టి గుడి దగ్గర షాపుల్లో అమ్ముతాను. చాలా సంతోషం. నేను ఇంట్లోనే అప్పడాలు, వడియాలు, పిండి వంటలు చేసి ప్యాకెట్లుగా కట్టి కిరాణా షాపుల్లో వేస్తాను. మనమంతా కలిస్తే ఆ దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడక్క. అవునమ్మా, అత్తయ్య మామయ్యలు పిల్లల్ని చూసుకుంటారు. మనం ఈ పనులపైన దృష్టి పెడదాం. అలా అనుకుంటూ ఉండగానే కొడుకుల రాత్రింబవళ్ల కష్టం, కోడళ్ల పొదుపు, అదనపు సంపాదన అన్నీ కలిసొచ్చాయి. నెలలు గడిచే కొద్దీ వాళ్ళ దగ్గర బాగా డబ్బులు పోగుపడ్డాయి. ముగ్గురు కోడళ్ళు తమ సంపాదనంతా తీసుకెళ్లి భర్తల చేతుల్లో పెట్టారు. అనామిక డబ్బుల కట్టను రమేష్ చేతిలో పెడుతుంది. ఏవండి, ఇదిగో ఈ డబ్బులు మీ ముగ్గురం కలిసి దాచిన సంపాదన. అనామిక, ఇన్ని డబ్బులు మీరెలా సంపాదించారు? మేము కష్టపడ్డామండి. ఇవి కూడా కలుపుకొని ముందు మా నగలు విడిపించుకురండి. నిజంగా మీలాంటి భార్యలు దొరకటం మా అదృష్టం అవని. మరి ఇన్నాళ్ళు మమ్మల్ని నమ్మలేదు కదా. అంజలి, మీ సంపాదన చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి బ్యాంకులో ఉన్న బంగారం తీసుకురండి. అలా ముగ్గురు కొడుకులు తమ సంపాదన, భార్యలు ఇచ్చిన డబ్బులు కలిపి ముందుగా బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి తీసుకొచ్చారు. ఆ నగలను తమ భార్యల చేతుల్లో పెడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం వర్ణించలేంది. అవని, ఇదిగో నీ కమ్మలు, గాజులు. ఇవి నీ చేతుల్లో పెట్టేదాకా నాకు నిద్ర పట్టలేదు. ఏవండి, మాకి చాలు. మీ ప్రేమ, మన కుటుంబం సంతోషంగా ఉంటే అంతకంటే ఏమొద్దు. అంజలి, నీ నల్ల పూసలు, ఉంగరం తీసుకో. ఇకపై మిమ్మల్ని ఎప్పుడూ కష్టపెట్టాం. మేమెప్పుడు కష్టపడినా ఫీల్ కాలేదండి. మన కోసం మనం చేసుకున్నాం. అనామిక, ఇదిగో నీ ముక్కు పుడక గొలుసు. నీ త్యాగానికి నేను జీవితంతో రుణపడి ఉంటాను. ఈ ఆనందం చాలండి నాకు. మన కుటుంబం ఎప్పటికి ఇలాగే కలిసి ఉండాలి. అలా నగలు విడిపించుకున్న తర్వాత కూడా వాళ్ళు తమ కష్టాన్ని ఆపలేదు. అలాగే కష్టపడి పనిచేస్తూ డబ్బులు ఆదా చేశారు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు తమ పెంకుటింటి స్థానంలో ఒక అందమైన పెద్ద డాబా ఇంటిని నిర్మించుకున్నారు. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన రోజు మళ్లీ వర్షం పడుతోంది. హాల్లో అందరూ కూర్చొని వేడివేడి పకోడీలు తింటూ ఆ వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. కొత్త బంగళాలో హాల్లో అందరూ సంతోషంగా కూర్చొని తింటున్నారు. అమ్మా, బయట చాలా ఉరుములు వస్తున్నాయి, కానీ నాకు ఇప్పుడు అసలు భయం వేయట్లేదమ్మా. అవునమ్మా, అవునానమ్మా, మన కొత్త ఇంట్లో నీళ్ళు కూడా కారట్లేదు. చాలా బాగుంది. అవునానా, ఇప్పుడు మనకే భయం లేదు. గట్టిలుంది కదా. ఇదంతా నా కోడళ్ళ చలవేనమ్మా. ఆ రోజు వర్షాకాలంలో వెళ్ళపడ్డ కష్టాలు, చేసిన త్యాగం వల్లే ఈరోజు మనం ఎంత సుఖంగా ఉన్నాం. మన కుటుంబ సంతోషమే మాకు నిజమైన ఆస్తి అండి. నిజమే శారదా. అత్తా కోడళ్ళు తలో దిక్కన్నట్టు కాకుండా ముగ్గురు కోడళ్ళు ఒకరినొకరు తోడుగా ఉంటే ఎంత కష్టమైనా ఇట్టీ తీరిపోద్ది. మాకు సరైన దారి చూపించిన మా భార్యలకి మేమెప్పుడు రుణపడి ఉంటాం. అవును, మీరు ముగ్గురు కలిసి మాకు నిజమైన సంపద ఏంటో చూపించారు. ఈ వర్షం మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే కష్టాల్ని, ఆ తర్వాత ఎనలేని సంతోషాలని ఇచ్చింది. దేవుడు నా కుటుంబానికి మంచి బుద్ధిని, ఐక్యతనిచ్చాడు. నాకెంతకంటే ఏమీ వద్దు. ఆ వర్షాకాలం రాత్రి పడ్డ కష్టాలే వారిని ఉన్నత స్థితికి చేర్చాయి. అత్తాకోడలు, భార్యాభర్తలు అందరూ కలిసిమెలిసి కష్టపడితే ఎలాంటి సమస్యనైనా జయించొచ్చని నిరూపించింది ఈ కుటుంబం. ఆ కొత్త బంగ్లాలో సుఖ సంతోషాలతో తమ జీవనాన్ని కొనసాగించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రసాద్ గారింట్లో ఎప్పుడూ ఏదో ఒక హడావుడి ఉంటుంది. దానికి కారణం ఆ ఇంటి ముగ్గురు కోడళ్ల అభిరుచులు. ఓ రోజు మధ్యాహ్నం అత్తగారు శారద హాల్లో కూర్చుని ఉండగా వంటగదిలో ఈ ముగ్గురు తోటికోడల మధ్య పెద్ద చర్చ నడుస్తుంది. ఏమే అవని, అంజలి, ఈరోజు ఎలాగైనా మనం ఆ చాక్లెట్ పానీపూరి తినాల్సిందే. నాకైతే ఆ నూనెలో దోరగా వేగిన గుండ్రటి పూరిని నోట్లో వేసుకుని నములుతుంటే వచ్చే ఆ శబ్దాన్ని వినాలనుందే. ఆ పూరి కరకరలాడకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. అబ్బే, ఉత్త పూరి తింటే ఏ లాభం అక్క. అసలు ఆ పూరి లోపల దట్టమైన డార్క్ చాక్లెట్ సిరప్ పోసి పైన వైట్ చాక్లెట్ ముక్కలు చల్లుకుని తింటే ఉండే స్వర్గం నీకేం తెలుసు. నాకైతే ఆ చాక్లెట్ తలుచుకుంటేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. ఈరోజు చాక్లెట్ లేకపోతే నేను వంట చేయనుగాక చేయను.
మీరిద్దరు నోళ్లు మోస్తారా? అటు తీపి లేదు, ఇటు చప్పదనం లేదు. అసలు పానీపూరి అంటే ఆ పానీ కదా ముఖ్యం. ఘాటైన పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, నల్లొప్పు వేసిన ఆ పచ్చి పానీని పూరిలో నింపి నోట్లో వేసుకుంటే ముక్కుల్లోంచి నీళ్లు రావాలి. అది అసలైన మజా. నాకు ఆ ఘాటైన పానీ మాత్రమే కావాలి. మరిప్పుడు ఎలాగో చెప్పండి. అత్తయ్య గారేమో బయట తిండ్లు తినేవరు, చాక్లెట్ పానీపూరి అని చెప్తే అపచారం ఏంటి అంటారు, నోరు పారేసుకుంటారు. మరి ఒక పని చేద్దాం, మన ముగ్గురు మొగుళ్లను బ్రతిమలాడుకొని ఆ చాక్లెట్ పానీపూరి బండి దగ్గర నుంచి పార్సల్ తెప్పిద్దాం. ఎవరికి నచ్చిన భాగం వాళ్ళు తిందాం. అనామికక్క నువ్వు పూరి తిను, అంజలి నువ్వు పానీ తాగేసి, నేను చాక్లెట్ నాకిస్తాను. భలే ప్లాన్ వేసావని. కానీ మన ముగ్గురు భర్తలు ఆ అత్తయ్య గారి దొంగ చూపులు దాటుకుని ఎలా తీసుకొస్తారంటో అక్కడే పెద్ద సమస్య ఉంది. ఆ సమయంలో హాల్లో ప్రసాదు శారద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ప్రసాద్కి కాస్త చెవుడు, శారదకు ప్రతి విషయంలోనూ అనుమానం ఎక్కువ. వంటగది వైపు నుంచి వస్తున్న గుసగుసల్ని శారద గమనించింది. యావండి ఏంటన్నారా? ఆ వంటగదిలో ముగ్గురు కోడళ్ళు కలిసి ఏదో ప్లాన్ లేస్తున్నారు. ఈ మధ్య వీళ్ళ ప్రవర్తన అసలు బాలేదు. రాత్రి కూడా ఏవో చాక్లెట్ బొమ్మలు కళ్ళ కొత్తని రెండో కోళ్ళ అవని ఓ తెక్కలవరిచేస్తుంది. ఏంటి, తోటలో కాకరకాయలు కోస్తున్నారా? మంచిదేగా, సాయంత్రం పులుసు పెట్టమను, నాకు చాలా ఇష్టం. కాకరకాయలు కాదు, మునక్కాయలు. మీ చెవుడు తగలడా. నేను చెబుతుంటే మీరు ఇంకేదో వింటారు. ఆ కోడల ముగ్గురు కలిసి మన కొడుకుల్ని ఏదో దారి మళ్ళెత్తన్నారు. అంతలోనే ముగ్గురు కొడుకులు రమేష్, సురేష్, అరుణ్ హాల్లోకొచ్చారు. వాళ్ళని చూడగానే ముగ్గురు కోడళ్ళు వంటగదిలో నుంచి సైగలు చేయటం ప్రారంభించారు. అనామిక రమేష్కి పూరీలాగా చేతులు తిప్పి చూపించింది. అవని సురేష్కి చాక్లెట్ తింటున్నట్టు నాలుక గీసి చూపించింది. అంజలి అరుణ్కి పానీ తాగుతున్నట్టు గొంతు నిమురుకుంటూ చూపించింది. నాన్నా, బయట పొలానికి వెళ్ళి చాలా రోజులైంది. నేను, సురేష్, అరుణ్ కలిసి ఒకసారి టౌన్కెళ్ళి ఎరువులు తెద్దాం అనుకుంటున్నాం. ఎరువులా? ఈ ఎండ్లోనా? ముగ్గురు వెళ్ళాలా దానికి? ఒకరెళ్తే సరిపోదా? అది కదమ్మా, కొత్త రకం ఎరువులు వచ్చాయట. దానికి ముగ్గురి సంతకాలు కావాలన్నారు సొసైటీలో. అందుకే మేమంతా కలిసి వెళ్తున్నాం. అవునమ్మా, మేము త్వరగా వచ్చేస్తాం. నాన్నగారికి ఏమైనా కావాలా? ఒరే అరుణు, వచ్చేటప్పుడు నా కోసం ఆయుర్వేద షాప్ నుంచి చెవులు వేసుకునే చొక్కల మంది తీసుకురారా. మీ అమ్మ గొంతు ఈ మధ్య అసలు వినపడ్డం లేదు. నా గొంతు మీకు వినబడదలేండి. సరే, మీరు చెప్తే నమ్ముతున్నాను గాని తొందరగా వెళ్ళండి. దారిలో మళ్ళీ ఆ పానీపూరి బండ్ల దగ్గర ఆగొద్దు. ఈ మధ్య చాక్లెట్ పానీపూరి తిని పక్కింటి పార్వతి కొడుక్కి మోషన్స్ అయ్యాయట. అమ్మో, అమ్మకప్పుడే వాసన తెలిసిపోయింది. అలా అనుకుని రమేష్, అలాగేనమ్మా, మేమేం తినంలే అలా చెప్పి ముగ్గురు కొడుకులు బయటకు రాగానే కోడళ్ళు ముగ్గురు వెనక తలుపు గుండా తోటలోకి పరుగున వచ్చారు. అక్కడ ముగ్గురు జంటలు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏమండి రమేష్, మీరు టౌన్కి వెళ్తున్నారు కదా, ఖచ్చితంగా ఆ చాక్లెట్ పానీపూరి పార్సల్ తీసుకురావాలి. నా కోసమని చెప్పి బండివాడికి పూర్తిగా కరకరలాడే పానీపూరిని వేయించమని చెప్పండి. మెత్తగా ఉంటే నేను అస్సలు ఒప్పుకోను. ఏంటవని, నీకు కూడా అదే కావాలా? నా సంగతి మీకు తెలుసు కదా సురేష్. ఆ పూరి లోపల నేను చాక్లెట్ సిరప్ ఎక్కువ వేయమని చెప్పండి. వీలైతే ఆ చాక్లెట్ సీసాని కూడా కొనుక్కురండి. నాకు ఆ చాక్లెట్ స్మెల్ వస్తేనే ప్రాణం లేచొస్తుంది. అరుణ్, నా కోసం పానీ ఉంది చూడు, దాన్ని స్పెషల్గా ఘాటుగా చేయించు. అసలు ఆ నీళ్ళలో పుదీనా ఎక్కువ వేయించు. నేను ఒక్క చుక్క కూడా వదలకుండా తాగేయాలి. మరి అమ్మో, అమ్మ కంటపడితే మనందరి చర్మాలు ఒలిచేస్తుంది. అయినా మీకోసం ఈ సాహసం చేయక తప్పటం లేదు. సరేలే, ప్లాన్ ప్రకారం నేను పూరీలు పట్టుకుంటాను. సురేష్ చాక్లెట్ సీసాని జేబులో దాచుకుంటాడు. అరుణ్ పానీ ప్యాకెట్ని తన బైక్ సీట్ కింద దాస్తాడు. ఎవరికీ అనుమానం రాదు. పర్ఫెక్ట్ ఐడియా. పదండి తమ్ముళ్ళు, లేదంటే అమ్మకు అనుమానం వచ్చేస్తుంది. అలా ముగ్గురు సోదరులు టౌన్కి బయలుదేరారు. ఇటు ఇంట్లో శారద వంటగదిలోకి వెళ్ళింది. కోడలు ముగ్గురు హడావుడిగా సామాన్లు కడుగుతున్నట్టు నటిస్తున్నారు. ఏంటి అనామిక, ఈరోజు ఏదో వింత వాసన వస్తుంది ఇంట్లో. ఆ గది మొల్ల ఏం దాచావు? ఏమీ లేదత్తయ్య, అది కేవలం తోటలో వికసించిన గులాబీ పువ్వుల వాసన. గులాబీ పువ్వుల వాసన ఇట్లా చాక్లెట్ లాగా వచ్చుద్దేటి? ఏమో, మీ పద్ధతులు నాకేం నచ్చట్లేదు. నేనేం పూజ చేస్తుంటే మీరు అక్కడ గొసగొసలాడుతున్నారు. సర్లే, నేను కాసేపు పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయబాకండి. అలాగే అత్తయ్య, మీరు హాయిగా పడుకోండి. మామయ్యకు కూడా కాస్త విశ్రాంతి అవసరం కదా. ఏమే శారదా, నా చుక్కల మందు త్వరగా తీసుకురమ్మను కొడుకులతో, లేదంటే నా చెవిలో జర్రీలినట్టు అనిపిస్తాంది.
జర్రి కాదు, మీ తల్ల ఉన్న పిచ్చిపోయింది, పడుకోండేక. అప్పుడు శారదా ప్రసాద్ ఇద్దరూ పడక గదిలోకి వెళ్ళగానే కోడళ్ల ముగ్గురి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. ఇక వాళ్ల ఎదురుచూపులు మొదలుపెట్టారు. గంటలు గడుస్తున్నాయి. చివరకు సాయంత్రం 4 గంటలకి బైకు శబ్దం వినిపించింది. కొడుకులు ముగ్గురు దొంగల్లా ఇంట్లోకి అడుగుపెట్టారు. తెచ్చారా? ఇదిగో కరకరలాడే పూరీలు. దారిలో ఒక్క పూరి కూడా పగలకుండా ప్రాణం కంటే జాగ్రత్తగా తీసుకొచ్చాను. మరి నా చాక్లెట్ ఎక్కడ సురేష్? ఇదిగో లండన్ నుంచి వచ్చిన డార్క్ చాక్లెట్ సిరప్ నా గుండెల్లో దాచుకుని తెచ్చాను. అరుణ్, నాకు ప్రాణమైన పానీ ఎక్కడా? ఇదిగో ఘాటైన పుదీనా పానీ. దారిలో బండి స్పీడ్ బ్రేకర్ల మీద వెళ్తుంటే ఎక్కడ పడిపోతుందని నా జేబులని తడిసిపోయే తెలుసా? అయినా సరే నీకోసం తెచ్చాను. సూపర్. ఈ ఆలస్యం ఎందుకు, వంటగదిలోకి వెళ్లి ప్లేట్లు సర్దుకుందాం. అలా అంటూ ముగ్గురు కోడళ్ళు కొడుకులు వంటగదిలోకి చేరి ఆ చాక్లెట్ పానీపూరి తయారీ ప్రారంభించారు. టేబుల్ మీద సామాన్లు అమర్చారు. చూసారా ఎంత గట్టిగా ఉందో ఈ పూరి. శబ్దం చూడు, టక్. నాకు కేవలం ఈ పూరి మాత్రమే ఉంటే చాలు. ఆగక్క, అందులో చాక్లెట్ సిరప్ వేయాలి కదా. అలా అంటూ సీసా తీసుకుని పూరి నిండా నల్లటి చాక్లెట్ సిరప్ పోసింది. అబ్బా, ఆ స్మెల్ చూడు. నాకైతే మొత్తం చాక్లెట్ సీసా తాగేయాలనుంది. ఇప్పుడు నా వంతు. అలా అని పానీ కవర్ని కత్తిరించి పూరి లోపల ఉన్న చాక్లెట్తో పాటు ఆ పచ్చటి ఘాటైన పుదీనా పానీని నింపింది. ఆహా, తీపి చాక్లెట్, కారమైన పానీ, కలయిక అద్భుతం. సరే అయితే ఇప్పుడు ఎవరు ఏ భాగం తినాలో ముందే అనుకున్నాం కదా. నాకు పూర్తిగా ముక్కలు కావాలి. నాకు ఆ లోపలున్న చాక్లెట్ సిరప్ కావాలి. నాకు ఆ పానీ తాగేయాలనిపిస్తుంది. ఒరే సురేష్, అరుణ్, వీళ్ళ వింత కోరికలు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుందిరా. పానీపూరిని ఇలా విడి భాగాలుగా చేస్తేనే వింత మనుషుల్ని నేనెక్కడా చూడలేదు. అవునన్నయ్య, పానీపూరి అంటే మొత్తం కలిపి నోట్లో వేసుకోవాలి కదా. వీళ్ళేంటి, ఒకరు పూరి, ఒకరు చాక్లెట్, ఒకరి పానీ అంటున్నారు. పోనీలే అన్నయ్య, మన ప్రశాంతత కోసం వాళ్ళకు నచ్చినట్టు తిననిద్దాం. అలా అనుకుంటూ ఉండగా అనామిక పూరీని మెల్లగా కొరికి ఆ క్రంచ్ని ఆస్వాదిస్తుంది. అవని చాక్లెట్ సిరప్ స్పూన్తో తింటుంది. అంజలి గ్లాసులో పానీ పోసుకొని గుట్టగుట్ట తాగేస్తుంది. అందరూ ఆనందంలో మునిగి తేలుతూ ఉండగా హఠాత్తుగా వంటగది తలుపులు తెరుచుకున్నాయి. శారద లోపలికి అడుగుపెట్టింది. ఆమె వెనకే ప్రసాద్ కూడా వచ్చాడు. దొంగ వెదవల్లారా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ టేబుల్ మీద ఉన్న నల్లటి పదార్థం ఏంటి? ఆకు పచ్చడి ద్రావం ఏంటి? అమ్మో, అత్తయ్య వచ్చేశారు. అది అత్తయ్య, మేము వంటగదిని శుభ్రం చేస్తున్నాం. శుభ్రం చేస్తున్నారా? నూరంతా నల్లగా చేసుకుని శుభ్రం చేస్తారా? రమేష్, నువ్వేంటి ఆ చేతులు పూరీలు పట్టుకున్నావు? మీరంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారా? ఏమే శారదా, ఆ టేబుల్ మీద ఉన్నది మందు సీసానా ఏంటి? మన కొడుకులు మందు తాగడం అలవాటు చేసుకున్నారా? తాగడం కాదు, ఏడవడం. చెవుడు మావయ్య, కాస్త తాగండి. అనామేక, నువ్వు పెద్ద కోడలివి, నీకైనా బుద్ధుండొద్దు. ఏంటిదంతా? క్షమించండి అత్తయ్య, మాకు చాలా రోజుల నుంచి ఈ చాక్లెట్ పానీపూరి తినాలని ఉండేది. కానీ మీరంటే భయంతో ఇలా దొంగతనంగా తెప్పించాం. అవునత్తయ్య, అయినా మేము మొత్తం పానీపూరి తినట్లేదు. అనామిక అక్క కేవలం పూరియే తింటుంది. అవని చాక్లెట్ మాత్రమే తింటుంది. నేను కేవలం పానీ మాత్రమే తాగుతున్నాను. ఎవరి భాగం వాళ్ళదే. ఏంటి, పానీపూరిని కూడా విభజించుకుంటున్నారా? ఎంత మనుషులా నా కోడలుగా రావడం నా అదృష్టమో దౌర్భాగ్యమో. అవునమ్మా, వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో భాగం ఇష్టం. అందుకే ఈ వింత పానీపూరిని ఇలా విడదీసి తింటున్నారు. ఆ సమయంలో ప్రసాద్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక పూరి తీసుకుని అందులో చాక్లెట్ పానీ పోసి నోట్లో వేసుకున్నాడు. యావండి, ఏం చేస్తున్నారు మీరు? అది విషయం ఏమో తెలీదు, తినబాకండి. అబ్బా, అద్భుతం శారదా, అసలు ఈ రుచి దేవలోకంలో కూడా దొరకదు. కరకరలాడే పూరి, తీయటి చాక్లెటు, ఘాటైన పానీ. అబ్బా, నా చెవుల్లో ఏదో కొత్త రాగం వినిపిస్తున్నట్టుంది. నా చెవుడు కూడా తగ్గిపోయింది శారదా. చూసావమ్మా, నాన్నకే నచ్చేసింది. ఆయన చెవుడు కూడా వినిపిస్తున్నాయంట. నిజంగానా? అంత బాగుందది. ఇదిగోండి అత్తయ్య, మీకోసం స్పెషల్గా డార్క్ చాక్లెట్తో తయారు చేశాను. ఒక్కసారి తిని చూడండి. అప్పుడు శారద ఆ పూరి తినగానే ఆమె ముఖంలో కోపం మాయమై ఒక వింతైన ఆనందం వెలివిరిసింది. ఆమె కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదించింది. రే రమేష్, నిజంగానే ఈ చాక్లెట్ పానీపూరి చాలా బాగుందిరా. కానీ మీరట దొంగల్లా దాచుకుంటే అంటో నాకు నచ్చలా. నన్ను అడిగితే నేనే స్వయంగా ఇంట్లో చేసి పెట్టేదానిగా. నిజంగా నత్తయ్య, మీరు కోపడతారని మేము చాలా భయపడ్డామే. కోపడ్డం ఎందుకే? మీ ముగ్గురు రుచులు వింతగా ఉన్నా కలిసిమెలిసి ఇట తినడం నాకు నచ్చింది. అనామికకి పూరి, అవనికి చాక్లెటు, అంజలికి పానీ.
మీ ముగ్గురు ఐకమత్యమే ఈ చాక్లెట్ పానీపూరి రుచిని పెంచింది. శారదా, నాకింకో 2 పూరీలు ఇవ్వమని చెప్పు నీ కోడలికి. నా చెవులు పూర్తిగా వినబడాలంటే ఈ రోజంతా ఇవే తినాలి నేను. చాలండి చాలు, చెవులు వినపడుతున్నాయిగా. ఇక ఆశపడకండి, రేపటి నుంచి మన ఇంట్లో రోజు సాయంత్రం ఈ తోటి కోడల చాక్లెట్ పానీపూరి వండాల్సిందే. అలా ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో ప్రసాదు శారద ఇంట్లో ప్రతి సాయంత్రం చాక్లెట్ పానీపూరి పరిమళాలు వెదజల్లటం ప్రారంభించాయి. ముగ్గురు కోడళ్ళు తమకు నచ్చిన భాగాలని పంచుకుంటూ సంతోషంగా జీవించసాగారు. చాక్లెట్ పానీపూరి ఆ ఉమ్మడి కుటుంబానికి మరింత ఐక్యతను, మధురమైన నవ్వులని అందించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.